ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఇంద్రవెల్లి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. సీఎం టూర్పై మరిన్ని వివరాలు ఇంద్రవెల్లి నుంచి దేవిదాస్ అందిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పర్యటన ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నాగోబా పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆదివాసీ సంఘాలు, మహిళా సంఘాలతో భేటీ కానున్నారు. తర్వాత నాగోబా పుణ్యక్షేత్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి తెలంగాణ పునర్నిర్మాణ సభకు హాజరు కానున్నారు. మొత్తం ఈ షెడ్యూల్ అంతా 12:20 హైదరాబాద్లో హెలికాప్టర్లో బయలుదేరి 1:35 కేస్లాపూర్ చేరుకొనున్నారు. అక్కడ బై రోడ్ ద్వారా నాగోబా టెంపుల్కి చేరుకొని అక్కడ దాదాపు 1:45 పాటు అక్కడ సమయాన్ని కేటాయించనున్నారు. అక్కడి నుంచి 3:15 ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి దాదాపు 160 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి సమస్య సంబంధించిన నీటి పథకాలకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ నీటి సమస్య తీర్చేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఇక్కడ తెలంగాణ పునర్నిర్మాణ సభకు దాదాపు 1,00,000 మంది జన సమీకరణ చేసేందుకు నిన్నటి నుంచే రాష్ట్ర మంత్రులు ఇక్కడ మకాం వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,00,000 మందికి పైగా జనాన్ని పునర్నిర్మాణ సభకు తరలించే యత్నం చేస్తున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ పరిధి నుంచి దాదాపు 30,000 మందిని జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఇంద్రవెల్లి గడ్డ నుంచే గత అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రస్తుతం లోక్సభ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పూరించనున్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి సంకేతాలు ఇవ్వనున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాల్లో 2 పథకాలను ఇవాళ ఇక్కడ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ సభపై ఉత్కంఠ రేపుతోంది. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఇక్కడి నుంచి తెలంగాణ పునర్నిర్మాణ సభకు తాము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఇంద్రవెల్లి నుంచి.